ఇలాంటి ధ్యానాంశముగా 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయములో పౌలు గారి ద్వారా ప్రభు చెప్తున్న మాట, ఒక విశ్వాసికి, రక్షణ పొందిన వారికి, ప్రభువులో జీవించే వారికి, క్రైస్తవులుగా పిలువబడే వారి జీవితాల్లో ఎలా ఉండాలో వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదటిగా అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా అంటే జోడిద్దులు ఏకీభవించి నడుచుట, స్నేహము. అర్థమైందా? అవిశ్వాసులతో. ఎందుకు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అంటున్నాడు? కొన్ని పర్యాయాలు శోధింపబడి మన విశ్వాసము నుంచి వారు మనలను దారి తప్పిస్తారు. వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే వారి ప్రభావానికి మనం లోనవుతాం. వారి మాటలో, వారు చేసే పనులో, వాటిని బట్టి. అందుకే విశ్వాసికి క్రీస్తు ప్రభువారిచ్చే ఆజ్ఞ ఏంటంటే, ఇది బతిమలాటం కాదు, హెచ్చరిక మరియు ఆజ్ఞ. ఉండకూడి అంటే ఉండొద్దనే కదా, ఉంటే ఉండో లేకపోతే లేదు కాదు. అది అక్కడ మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. ఆజ్ఞ బతిమలాడుతున్నాడా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈరోజు మన స్నేహములు, మన సంబంధ బాంధవ్యములు విశ్వాసితోనా అవిశ్వాసితోనా పరిశీలించుకోవాలి వాక్యానుసారముగా. ఇది దేవుని ఆజ్ఞ. ఇది అవిశ్వాసితో, లోకస్తులతో, లోకముతో నువ్వు స్నేహం చేస్తే, యాకోబ పత్రిక 4వ అధ్యాయం ఒక్కసారి, యాకోబ పత్రిక 4వ అధ్యాయం చేద్దాం ఒక్కసారి. దయతో మొదటి నుంచి చదవడమ్మా. మీలో యుద్ధములను, పోరాటములను, మనలో, మీరు అంటే ఇది అవిశ్వాసుల ఎవరు చెప్తాడు ఈ మాట? అవిశ్వాసులకు కాదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చదివిన 12 గోత్రముల వారికి శుభని చెప్పి చదివిన విశ్వాసం రాస్తున్నాడు. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచు? ఒక ప్రశ్న ఇస్తున్నాడు ఇక్కడ. జీవితంలో యుద్ధాలు వస్తున్నాయి, పోరాటాలు, నెమ్మది లేదు, దేనివల్ల ఆలోచించారా అని అడుగుతూ, మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛలుండియే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ అది మీకు దొరకటలేదు. నడత చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఒకరు మీరు అడిగినా కూడాను మీ భోగముల నిమిత్తం వినియోగించిన దురుద్దేశం అడుగుతున్నారు కనుక మీకేం దొరకట్లేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునోనా చేయగోరునోనా అంటే చేయాలని ఆశ ఉన్నా వాడు దేవునికి శత్రువు. ఎవరికి? వాక్యం తేడా చెప్తుంది కదా. అర్థం కాని మాట ఏమైనా ఉంది అక్కడ? ఏం లేదు. అందుకే అవిశ్వాసులతో జోడుగా ఉండదు. లోకస్తులతో ఎంతవరకు అంటే అంతవరకే. వారితో స్నేహము నిన్ను దేవునికి శత్రువుగా చేస్తుంది. శత్రువు అంటే ఇంకా ఆలోచించండి. శత్రువు అంటే ఈరోజు మన స్నేహాలేంటి? బయటికి వెళ్ళా కూడాను గొప్పగా చెప్పుకుంటాం, పనవాళ్ళు మా స్నేహితులని. కానీ తెలియకుండా ఎవరికి శత్రువు అవుతున్నావు? దేవునికి.
ఎంత తేడా చెప్పాడు చూడండి. ఈ లోక వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. జ్ఞాపకం చేస్తున్నాను. అవిశ్వాసితో, లోకస్తులతో మనము జోడుగా ఉండకూడదు. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయానికి వెళితే 5వ అధ్యాయం చూడలేదు. 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. మన భవిష్యత్తు ఇది. చనిపోతున్నాం, సమాజం చేయబడుతున్నారు, మంటికి మంటి, దుమ్ముకి దుమ్ము, దొలికి దొలి అంటున్నారు, ఆత్మ దేవుడికి అంటున్నారు. అంతటి అయిపోలేదు. క్రీస్తు ప్రభువారి 2వ రాకడ దినమున ఆ కడబోరం రోగగానే సమాధులు తెరవబడతాయి. వారందరూ లేవాలి. సయ్యులో నిలిచి ఉండే మనము మార్పు పొంది మనందరము కూడా క్రీస్తు ప్రభువారి న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎందుకు? ఈ దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలమును పొందుటకై. వీటి గురించి దేహం అంటే శరీరం. ఏం చేస్తుంది శరీరంతో? మాట, మన నడక, మన ప్రవర్తన, ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ నడుస్తున్నావు, ఎవరితో నడుస్తున్నావు, ఎవరితో స్నేహం, అవన్నీ వస్తాయి. దేహము కదా. అందుకే మన కీర్తన శ్రేష్టమైన కీర్తన. ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో, ఎవరితో నడవాలో, ఎవరితో నడవకూడదో కూడా వాక్యం జ్ఞాపకం. దుస్తుల పాపుల మార్గమున ఎక్కడ కూర్చోకూడదంట. అపాసకులు అంటే ఏంది? ఇక్కడ అందరూ తప్పిపోతాం. అపాసకులు అంటే ఎవరయ్యా? మందిరంలో కూడా ఈ ప్రవర్తన మారట్లా. మనకి ఇంకెప్పుడు మారుతాడు నాకు అర్థం కావట్లా కదా. మందిరంలో కూడా ఎగతాళే. మందిరంలో కూడా ఇక్కడే ఎట్టుంటే బయట ఎట్టుంటాం. దేవుని సన్నిధి ఉందని తెలుసుకొని కూడా ఇక్కడ ఎగతాళిగా బతుకుతుంటే, దేవుని భయం లేకుండా ఉంటే ఇంకా బయట ఎట్టుంటా కూడా చెప్పాలా నీకు? అంతేనా? అరే దేవుని సన్నిధిలో ఉన్నామే, ఆయన మనతో ఉన్నాడు అనే భయం లేకుండా ఇక్కడే భయం లేదంటే ఇంకా బయట ఎట్టుంటావు? ఎప్పుడు మారుతావు? ఎప్పుడు వస్తుంది బుద్ధి? ఎంత కఠినమైన శిక్ష కదా, అది మనకు అర్థం కావట్లేదు. అసలు బయటే కూర్చోవద్దు అపాసకులతోటి. నేను చెప్తున్నా, ఒకవేళ మందిరములో కూడా అలాంటి వారు ఉంటే దూరం కూర్చో, తప్పులేదు. అర్థమైందా? కొంతమంది అంటారు నా దేవుడు వాళ్ళన్నా చూపిస్తారు. కొంతమంది నవ్వుతుంటారు, సేవలు చేసుకుంటూ ఉంటారు. సేవకులకు దేవుడు 100 కళ్ళు ఇస్తాడు తెలుసా మీకు? సేవకునికి కృప ఏంటంటే 100 కళ్ళు ఇస్తాడు సేవకునికి. ఎంతమంది ఉన్నా ఎవరేం చేస్తున్నా నా అచ్చు పడిపోద్ది. ఏందన్నానంటే ఒకళ్ళ మీద చెబుతాం, ఇంకొకళ్ళ మీద. రేపు అక్కడ చెప్పలేం కదా. ఎక్కడ నోరు తెరవను కూడా ధైర్యము రొమ్ము కొట్టుకొనొచ్చు. ఎంతకాలం ఇంకా మార్పు లేకపోతే ఇంకెప్పుడు మార్పు? ప్రేమతో ఒక అన్నగా సేవకునికి బతిమాలుతున్నాను. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నువ్వు నేర్చుకోకపోతే, ఇంకా తెలుసుకోకపోతే తట్టుకోలేవు ఆయన కోపానికి నీవు నేను కదా. ఇక్కడ కూడా పరిహాసాల, ఇక్కడ కూడా ఎగతాళ, ఇక్కడ కూడా నవ్వులాట్ల దేవుని సన్నిధిలో. ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ ఎందుకు వచ్చావు ఇక్కడికి? అవిశ్వాసం నయమమ్మా, అన్యుల నయం. ఆయన సన్నిధి చూస్తే భయపడతారు కదా. నీకు నాకు లేదా భయం? ఆయన సన్నిధిలో ఉండాలి, ఎలా కూర్చోవాలో కూడా తెలియదు.
ఎంతకాలం ఇంకా ఎంతకాలం ఓడ్చుకుంటాడు ఆయన? ఈ మధ్య కొత్త వార్తలు వస్తున్నాయి నాకు కూడా, కొత్త వార్తలు. ఈ సంఘంలో మీకు వాక్యం సరిపోలేదా? ఇక్కడ మీకు పరిగెత్తున్నారు శుక్రవారం పూట అక్కడిక్కడికని అది లేదనుకుంటున్నారా? సంఘం సరిపోలేదా? మీకు వాక్యం సరిపోలేదా? ఆరాధన సరిపోలేదా? మిమ్మల్ని దేవుని దగ్గర నడిపించలేదు సరిగా సంఘం? శుక్రవారం ఒక పూట, ఆదివారం ఒక పూట, ఇంకో ఒక పూట ఏం అవసరం నీకు? టూరిస్ట్ బస్సులో తిరుగుతున్నారు. చెప్పండి. నేను కళ్ళలో కూడా అనుకోవాలి కొంతమంది వెళతారని. భయమేస్తుంది తలుచుకుంటే. ఏం తక్కువైంది మీకు ఇక్కడ? వాక్యం తక్కువ, ప్రార్థన తక్కువ. మీకోసం కన్నీటితో గోజారే సంఘం ఉంది, ఏ కష్టం వచ్చినా ఆదుకునే సంఘం ఉంది. ఎందుకు వెళ్తున్నారు బయటికి? రేపు ప్రభు అడిగి ఎక్కడి నుంచి వచ్చావు ఏమని చెప్తావు నువ్వు? అభిషేక తైలం ఒకళ్ళు, తైలాభిషేకం ఒకళ్ళు. ఏం చేయడానికి వెళ్తున్నారు? కష్టం వస్తే, అవసరం వస్తే అన్నా అని కన్నీటితో ప్రార్థన చేయించుకుంటారు. సంగమత ప్రార్థన చేయాలి. ఎంత బాధ కలిగిద్దాం కదా. ఒక కుటుంబంగా మనం ఉన్నాం, సంఘం మనం ఉన్నాం. ఏం అవసరం పడి సంఘాలతో నీకు? పెద్ద కూడికలంటే వెళ్ళు వాక్యం వినటానికి. స్వస్థ కోసం బడికి పెరుగుతావా? స్వస్థ చేయదు మనుషులా దేవుడా? ఎవరమ్మా? మరి ఎవరి కోసం వెళ్తున్నావు నువ్వు? మన మందిరంలో గొప్ప కార్యాలు చూడలేదా? ఇన్ని కార్యాలు మన కళ్ళారు చూస్తే మనం ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మంద నుంచి చెదిరిపోవద్దు. మంద నుంచి బయటికి పోతే ఏమైపోతావు నీకు తెలియదు. నేను కాదు కాపరిని, నేను సేవకుడిని. ప్రధాన కాపరి ఎవరు? ప్రభు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన నమ్మకత్వాన్ని చూసే దేవుడు ఆయన. మర్చిపోవద్దు. నీ సన్నిధిలో, నీ సంఘంలో ఏం తక్కువైంది నీకు? చెప్పండి, ఏం తక్కువైంది? నువ్వు కష్టంలో ఉంటే కన్నీటితో ప్రార్థన చేస్తారు, దుఃఖంలో ఉంటే వచ్చి ఓదారుస్తారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇక మీదట గుర్తుపెట్టుకోండి. ఒకటే చెప్పదలుచుకున్నాను. సంఘానికి రాకుండా, క్రమం రాకుండా 4 రోజులేడా నల్లదిగా వాళ్ళకి కుటుంబ ప్రార్థన ఏమైనా సరే అక్కడ పెట్టుకుంటే చెప్తాను. ఇంత మొహటం లేదు, అంతే కదా? తప్పేమన్నా ఉందా? చెప్పండి. వాళ్ళని కోసం వీళ్ళే వాళ్ళకి ప్రార్థన వచ్చానా, ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన, స్తుతి కూడిక, సమాజ చేయాలంటే పిలుచుకోండి వాళ్ళనే. సంఘంతో క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. మీరుకుంటారు అన్నగా తెలియదని. నేను శుక్రవారం చోటుకు పోయింది ఎవరో తెలియదు, నేను పలానా టంగుటూరు పోయింది ఎవరో తెలియదు అనుకుంటారేమో. అన్నీ దేవుడు సేవలు భయపరుస్తుంటారు. ఏ మందలో ఏ గోడ ఎక్కడ ఉందో. ప్రేరాలుగా ఉంటే ఓ సంఘానికి పోవాలి. యాయలమ్మ ప్రేరాలు. ఆ సంఘంలో నూనె శక్తి కలదంట. దెయ్యాలు కావాలంటే ఇంకో సంఘానికి పోవాలి. బిడలు కావాలంటే ఇంకో సంఘానికి పోవాలి. ఇదేమైనా గుళ్ళు అనుకుంటున్నారా తీర్థయాత్రలు చేయడానికి? వద్దు, క్రమం కాదు. సరిచేయబడదాం. సేవకునిగా చెప్పాల్సిన బాగా నాకు ఉంది, ఇక మీ ఇష్టమని. కానీ సేవకుని ఇవ్వాల్సింది ఏంటంటే, అలా తప్పిపోయిన వారిని ప్రార్థన చేస్తాను, స్థిరపడ్డారా సరే, లేదంటే దేవునికి లేదా అప్పగించటం. గుర్తుంచుకోండి. వాక్యం తేడా జ్ఞాపం చేస్తుంది. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి. ప్రాముఖ్యంగా అంచె దినాల్లో ఈ అపాయకమైన కాలంలో అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులని పదే 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 వాక్యాన్ని బోధిస్తూ ఉంటే సంఘం కళ్ళు మూసుకొని పరిగెత్తుకుని పోతే ఎంత బాధగా ఉంటుంది. వాక్యం మన చేతుల్లో ఉంది. ఏది నిజమైన బోధ, ఏది సత్యవాక్యమో నీకు బయలుపరచబడతా ఉంది. ఇంకా అర్థం చేసుకోకుండా లోకాశ మనుషులు వాళ్ళు వెళ్ళారు. నా తోడికోడలు పోయింది. ఎవరంట? నా తోడికోడల కోసం పోయానన్నా, మా చెల్లి కోసం పోయానన్నా, మా అక్క కోసం పోయానన్నా. రేపు ఎవరిని అడుగుతాడు దేవుడు లెక్క? నీ తోడికోడలను అడగడు, నీ తల్లిని అడగడు, మీ అక్కను. ఎవరి లెక్క మనమే చెప్పాలి. జాగ్రత్త. సంఘం అంటే తమాష కదమ్మా.
ఆషామాషి కాదు. ఎందుకు ఇక్కడ నాటాడు, ఎందుకు ఇక్కడ ఉంచాడు అంటే నువ్వు ఇక్కడ ఫలించాలని, ఇక్కడ దీపబడాలని. ఇక్కడ నీకు ఎదురు చూస్తాడు ఆయన. నువ్వు వస్తావని ఇక్కడ ఎదురు చూస్తాడు ఆయన. నువ్వు ఉండకుండా చోట ఉంటే ఎట్లా? ఆనాడు తోమనుషులు జరిగింది అదే. శిష్యులందరూ 10 మంది మెడగదిలో కనిపెడుతూ ఉంటే ఒక్కడు బయట తిరుగుతున్నాడు. ఏమైంది? ప్రభు వచ్చాడు, సమాధానం చెప్పాడు. 1 వారం రోజులు నెమ్మది లేదు, వెతుకుతున్నాడు. అందరూ మేము ప్రభువుని చూసామంటే అయ్యో నేను చూడలేకపోయాను, నేను ఆ చేతుల్లో వేలు పెట్టి చూడాలని. తిరిగి వచ్చే వారం, మరుసటి వారం ప్రభు వచ్చి పిలిచి తోమారాన్ని స్థిరపరిచింది. నాకు కూడాను నెమ్మది అని జీవితము. ప్రభు నీ కోసం నా కోసం మనం ఎక్కడ ఉంచో అక్కడ కనిపెట్టే దేవుడు ఆయన. మర్చిపోవద్దు, ఎదురు చూసే దేవుడు ఆయన. అందుకే ఏది నిజమైన బోధో, ఏది వాక్యానుసారము గుర్తెరగాలి, ఏది క్రమం గుర్తెరగాలి. ఈ సంఘంలో ప్రభు నిన్ను నన్ను నాటాడు, ఉంచాడు ఇక్కడ ఫలించాలని. వాక్యం చేత నీరు కట్టి ఫలింపబడి అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడాలని. అంత మాత్రమే కాదు, అనేకులను ప్రభు దగ్గర తీసుకురావాలని ప్రభు చిత్తమై ఉంటే వాక్యాన్ని విడిచిపెట్టి, సంధి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే అది న్యాయమని ప్రభు అడుగుతున్నాడు. అందుకే ప్రభు అంటాడు, నా ద్రాక్షతల గురించి ఎంతగా నేనేమి చేస్తాను కదా. ఈశ్వరు అదే మాట కదా, ఇంతకు మించి నేనేమి చేయగలను. ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన స్థితిలో స్థిరపడాలి. వాక్యధార చెప్తుంది, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి. చూడండి, ఎందుకంటే మనందరం కూడా ఆయన న్యాయ పీఠ మీదట ఏం చేయాలంట? నిలబడాలి. నిలబడి ఏం చేస్తాం? నిలబడి ఏం చేయాలి చెప్పండి. ప్రకటన చూడండి, అయితే ప్రకటన 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండిరి. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులు 13వ వచనం. మరణమును పాతాళలోకమును వాటి వశంలో ఉన్న మృతులు అప్పగించారు. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు, ప్రతివాడు తన క్రియలు. కాబట్టి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. మన వాక్యాన్ని వెళదాం. దయతో వాక్యం అంటుంది 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయములో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో, సంగతి కూడా స్నేహం, నీతి దుర్నీతి కలవలేవు. గుర్తుంచుకోండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించినప్పుడు వెలుగును చీకటిని వేరుపరచెను. తేడా అది కనబడుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధమై ఉండెను. దేవుని ఆత్మ జలం పలనాడుచుండెను. దేవుడు వెలుగు పలుగా వెలుగాయను చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరు అని వేరు పరిస్థితి గలుపుతారా చెప్పండి. దేవుడు వెలుగును చీకటిని ఒకప్పుడు రెండు కలుస్తున్నాయి. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచిన తర్వాత ఈ రోజుకు రెండు కలపలేవు. పగులు వస్తే రాత్రి ఉండదు, రాత్రి వస్తే పగలు ఉండదు. గది చీకటిగా ఉంటుంది. ఒక అగ్గిపుల్ల వెలిగి ఎక్కడికి పోద్ది, ఎడిపోద్దో తెలియదు, పారిపోద్ది చీకటి. అదే అగ్గిపుల్ల ఆరిపోతే చీకటి కమ్మిద్ది. దేవుడు వేరు చేసిన దాన్ని ఎవడు కలప లేడు. కరున్నాడు నీతికి దుర్నీతికి ఏమి సంగతి.
నువ్వు నీతిమంతుడిగా ఉండాలా, దుర్నీతిపరుడుగా ఉండాలా? దేవుని చిత్తం ఏంది చెప్పండి? ఎలా బ్రతకాలని? నీతిమంతుడుగా అంటే ఎవరు నీతిమంతులు? తమ పాపములు ఒప్పుకొని ఆ రక్తములో కడగబడ్డవారు నీతిమంతులుగా తెచ్చబడుతున్నారు. దుర్నీతి అంటే సకల దుర్నీతి, పాపము, దుష్క్రియ, కైలో ఉన్న జీవితం, అది దేశము, కోపము, పగ, అవన్నీ శరీరకార్యాలు, అవన్నీ కూడాను. వాటిలో ఏ ఒక్కడి ఉండటానికి కూడా మన దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే మనలో ఉన్న చీకటిని వేరు చేశాడు. అందుకే వాక్యం అంటుంది యోహాను పత్రికలో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిస్తే. నేను నడవాలి వెలుగులో, చీకట్లో కాదు. మనం చీకటి సంబంధము కాదు, వెలుగు సంబంధులము. ఎలా వెలుగు సంబంధమయ్యాం? ఒకసారి యోహాను సువార్తకి వెళితే ఒక చక్కని మాట మనం చదువుతాం. ఎన్నోసారి వాక్యం చదివాము కానీ ప్రభు తేటగా నీకు నాకు బాధ్యత ఇస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండన్న వాడితో చెప్పు. ప్రభు ఏం చెప్పారండి? నేను వెలుగును, లోకానికి వెలుగు. ఎప్పుడు లోకానికి వెలుగు? ఒక మాట. ఎంతకాలమైన లోకానికి వెలుగు? ఈరోజా? 9వ అధ్యాయం ఇంకా తేటగా 9వ అధ్యాయం 5వ వచనం. నేను ఎప్పుడంట? ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును. నేను ఈ లోకములో ఉన్నప్పుడు. ఆయన వెళుతూ ఆ బాధ్యత నీకు నాకు ఇచ్చాడు. ఏ బాధ్యత? మనం లోకానికి వెలుగు. అర్థమైందా? ఆయన లోకానికి వెలుగు. వసించిన వారి వెలుగు నడుచుకోవాలి. ప్రభు చెప్పాడు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగును, నా తరువాత ఆ బాధ్యత మీదే. మత్తయి 5వ అధ్యాయం కొన ప్రసంగంలో మీరంటే ఇందాకేమన్నాడు? నేను లోకానికి వెలుగును. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఇప్పుడు వెలుగు? మనమే. మీరు లోకం వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండే పట్టణం వెలుగు ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టదు కానీ ఎంట ఉన్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి ఏ తండ్రి పరలోకమున వంతెన వైపొచ్చుటకు వారి ఎదుట మీ వెలుగును. ఏంటి ఇప్పుడు వెలుగు? ఏంటది? మన సత్క్రియలు. ఏంటది? మన సత్క్రియలు. మన సత్క్రియలు వెలుగు వలె ప్రకాశించాలి. రక్షణ పొందిన పిదప, మారు మనసు పొందిన పిదప, జీవితాలు మార్చబడ్డ తరువాత వెలుగు సమానం నడిచేటప్పుడు మనం చేసే ప్రతి మంచి పని అది ఇతరులను ప్రభుత్వం తీసుకొచ్చేదిగా ఉండాలి. అందుకు ప్రభు అంటాడు, మీరేమి చేసినా దేవుని పేరట. ఎవరి పేరట? ప్రభు పేరట. భోజనం చేసిన ఆఖరికి పానం చేసినా కూడా ఎవరి మహిమార్థం చేయాలి? దేవుని మహిమార్థం. అంటే మన జీవితం ద్వారా దేవుడు మహిమ పరచబడాలి. మనకు కాదు మహిమ, దేవునికి మహిమ కలగాలి. మనం మాట్లాడినా, మనం భోజనం చేసిన, మనం కూర్చున్నా, లేచిన, మన ప్రవర్తన, మన నడవడిక అది దేవుని మహిమార్థమై ఉండాలి. అది మన పట్ల దేవుని చిత్తము. అందుకే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనుష్యులు మన సత్క్రియలను చూసి ఎవరు మహిమపరచాలంట? పరలోకమందున్న మన తండ్రిని. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. జ్ఞాపకం చేస్తున్నాను. ఆరిపోయిన జీవితాలు నీలో నాలో ఉన్నాయా? ఇంకా చీకట్లో ఉన్నావా? ప్రభు ఒప్పుకోడది. వెలిగించాడు ఆయన. లోకాన్ని వెలుగు మనం ఉంచాడు ఆయన. ఆయన చిత్తం ఏంటంటే మనం సత్క్రియల ద్వారా, మన జీవితం ద్వారా, మన రక్షణ ద్వారా, మన విశ్వాసం ద్వారా అనేకులు ప్రభు వైపుకు రావాలి. క్రీస్తు మార్గాన్ని మన ద్వారా చూడాలి.
క్రీస్తు మార్గంలోనికి నీ ద్వారా నా ద్వారా రావాలని తండ్రి చిత్తమై ఉంటే మనం మనుషుల కింద కొంచెం కింద దీపాన్ని పెట్టామంటే లెక్క చెప్పాలి. ఒక చిన్న ఉపమానం ముందు చెప్తాను. సముద్రంలో ఓడలు ప్రయాణం చేసేటప్పుడు పెద్ద దీపాలు ఉంటాయి. వాటిని ఏమంటారు చెప్పండి? లైట్ హౌస్. వాటి పని ఏంటి? మార్గం చూపిస్తుంది. ఇదిగో ఒడ్డు దగ్గరగా ఉంది. ఒకనొక ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓడకి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ఆ ప్రాంతమంతా కొండలు రాళ్లతో నిండి ఉంది. సముద్రంలో కొత్త వారు నావికులు వచ్చినప్పుడు తెలియక వాడు గుద్దుకొని చనిపోతూ ఉన్నారు. అందరూ ఆలోచన చేసి ఇదిగో ఈ ప్రాంతంలో ఒక లైట్ హౌస్ కట్టాలి, కొంతమంది కాపలా పెట్టాలి. ఇక మీదట ఏ ఓడ కూడా ప్రమాదమై మునిగిపోయి చనిపోకూడదు కాబట్టి హెచ్చరించమని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళ లైట్ హౌస్ కట్టి షిఫ్ట్ డ్యూటీ చేసి అందరూ కూడాను నేను ఓడ వస్తుంది అనుకోండి హెచ్చరిస్తూ రెడ్ లైట్ చూపుతా దూరంగా అమ్మమని హెచ్చరిస్తా. దానికోసం ఒక ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. బాగుంది. దాని ద్వారా అనేక ప్రమాదాలు తగ్గిపోయాయి. సంతోషమే అందరికీ. తగ్గిపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రమాదం తగ్గబడ్డ వాళ్ళని చూసారా, వీళ్ళు అనుకున్నారు అరే వీళ్ళు మన కోసం బాగా కష్టపడుతున్నారే, రాత్రి పగళ్ళు ఏ ఓడకి ప్రమాదం జరగకుండా కాబట్టి వీళ్ళకి మంచి విశ్రాంతి చూడాలని చెప్పి చక్కని బిల్డింగ్ కూడా రెస్ట్ హౌస్ కట్టారు. ఎక్కడ? ఆ లైట్ హౌస్ కాదు. ఎందుకు? పాపం శ్రమ పడుతున్నారు బాగా, మీరు విశ్రాంతి తీసుకొని ఒక రెస్ట్ హౌస్ కట్టారు. అమ్మ నిద్ర వస్తుందా? పేరు చెప్పలే. నిద్ర వస్తే కూడా సరి చేసుకోండి ఒకసారి. ఇంకా ఈ జబ్బు పోవాలా మనకి. ఏ జబ్బు అది? చాలా నిద్ర లేకుండా అల్లాడుతుంటే మనం నిద్ర వచ్చి అల్లాడుతున్నాం. నిద్రలేని జబ్బు ఒకటి ఉందమ్మా. ఏందది? వచ్చే వారం నుంచి నిద్రపోయే వాళ్ళకి రాత్రిపూట నిద్ర ఉండకూడదు గాక. ఏముండకూడదమ్మా? వచ్చేది ఎడొచ్చి పడుకోండి. ఆదివారం ఇప్పుడు వాకింగ్ చెప్పినప్పుడు ఇక రాత్రి నిద్ర ఉండదు. నిజం చెప్తున్నా. మంచిదే కదా అది. చక్కగా నిద్రపోవచ్చు. ఇంకింటికాడు ఎందుకు? ఎడదాకా వచ్చాం? లైట్ హౌస్ చక్కని విశ్రాంతి గదులు పడకలతో కట్టించి అయ్యా మా కోసం ఎంతో కష్టపడుతున్నారని చెప్పి కట్టించి అందులో ఒక రెస్టారెంట్ పెట్టి వంట వండి పెట్టి వాళ్ళకి భోజనాలు సమృద్ధి బాగుంది. అంత దురుకోలా. అరే అరే వీళ్ళు డ్యూటీలు మారిన తర్వాత పాపం ఇబ్బంది పడదని చెప్పి క్యారమ్ బోర్డు ఆటలాడుకోవడానికి అన్నీ కల్పించారు సౌకర్యాలు. ఎక్కడ? ఇక మాట అంటారు వాళ్ళు. చెప్పండి. ఇక పైన ఉండి అంత కిందే. పైనుండి వచ్చే ఓడలు హెచ్చరించాలి. అది వదిలేసి తినటం, ఆడుకోవటం, నిద్రపోవటం సరిపోయింది. మళ్ళీ ప్రమాదాలు మొదలైనవి. ఎందుకు మొదలుగా? వాళ్ళ పని వదిలేసారుగా. ఏది వాళ్ళని దూరం చేసిందంటావు? సౌకర్యాలు. అయితే ఫ్యాన్ లేకపోతే నిద్రపోతావా ఏమ్మా? అదే బాగా ఎండగా ఉండి చెట్టు కింద కూర్చొని నిద్రపోతావా? బావుగా అంతే కదా. మళ్ళీ మొదలయ్యే ప్రమాదాలు. ఇక ఎంక్వైరీ చేశారు. ఏంటి ఇంతవరకు బాగుంది కదా, మళ్ళీ ఎందుకు ప్రమాదాలు అవుతున్నాయని తీస్తే తీరా ఈ డ్యూటీ అందరూ కూడా వారి డ్యూటీ చేయకుండా నెమ్మదిగా రావటం, తినటం, పడుకోవటం, ఆడుకోవడం, సరదాగా గడుపుతున్నారు. సంఘాలు కూడా ఇలాగే అయ్యాయి. ఏంటివి? సంఘాలు విస్తరించి మనం సౌకర్యాలు కల్పించిన కొద్దీ కూడా రక్షణ భారం పోయింది. ఆత్మరక్షణ భారం పోయింది. ప్రార్థించే భారం పోయింది. స్వార్థ పరిచర్య భారం పోయింది. అంతే కదా.
టైంకి వచ్చే బాధ్యత పోయింది. ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు, మధ్యలో కూడా ఇష్టం వచ్చినప్పుడు తిరగవచ్చు. కొన్ని ఎందుకు వచ్చాయంటారు? దీనివల్ల మనం కల్పించిన ఈ సౌకర్యాలు. దేవుడు మనల్ని ప్రేమించి ఇన్ని సౌకర్యాలు ఇస్తే ఇంకా నమ్మకంగా దేవుని కోసం బ్రతకాలి, కానీ ఆయన పని వదిలి పెట్టకూడదు. ఇవేవి నిన్ను నన్ను దేవునికి దూరము చేయకూడదు. వినబడి స్తుతించాలి దేవుని. నీ గృహంలో, నీ ఇంటిలో నీకు ఇచ్చిన సౌకర్యాలు, నీకు ఇచ్చిన కాపుదల, నీకు ఇచ్చిన భద్రత, నీకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి దేవుని స్తుతించాలి, కానీ దేవునికి సమయం లేదని దూరం కావద్దు. మన అనుదిన ఆనందంలో ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చింది. ఒకప్పుడు మా చిన్నప్పుడు చాలా కాలం కిందట ఒక యవనస్తుడు నమ్మకంగా మందిలో పనిచేసేవాడు. చేపలు వేయటం, ఊడ్చుకోవటం, బాగా చదువుకున్న వ్యక్తి. సంగమంతా ప్రార్థన చేశారండి. ప్రభువా, ఈ బిడ్డని దీవించండి, నమ్మకంగా పరిచయం ఉన్న దీవిస్తే, ప్రార్థిస్తే చక్కని ఉద్యోగం వచ్చింది. ఏమొచ్చింది? చక్కని ఉద్యోగం. ఉద్యోగం వచ్చిన మాత్రాన మంది వదిలిపెట్టలేదు. ఏదో రీతిగా తన పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రభు అతని నమ్మకతను దీవించి కొంతకాలానికి వ్యాపారం ప్రవేశించి ఫ్యాక్టరీలు కట్టుకున్నాడు. ఆయన నమ్మకంగా ఉన్నాడు. 1, 2, 3, 4 ఫ్యాక్టరీలు విస్తరిస్తుంది ఆస్తి అంతా. ఆయన ఈ మనసు ఎలాంటి ప్రభుత్వ మార్పు లేదు. చివరికి కొద్ది రోజులైన తర్వాత పూర్తిగా మందిరానికి దూరం అయిపోయాడంట. పూర్తిగా మందిరానికి దూరం అయిపోయాడు. ఓ పాస్టర్ గారు పోతూ ఉంటే, అయ్యగారు ఎవరు ఈ యవనస్తుడు కారులో పోతూ ఆగి, పాస్టర్ గారు వందనాలండి, బాగున్నారని అడిగాడు. వందనాలయ్యా, బాగున్నారా? ఏంటయ్యా కనిపించట్లేదు మధ్య అంటే, ఎక్కడ పాస్టర్ గారు? 1, 2, 7 ఫ్యాక్టరీలు. ఏంటంట? 7 ఫ్యాక్టరీలు పాస్టర్ గారు. అసలు ఊపిరి సలపని పని, తింటానికి కూడా టైం లేదయ్యా అంటే, సరేనే ప్రార్థన చేస్తే, ప్రార్థన రోడ్డు పక్కన నిలబడి సగుడు ప్రార్థన. ప్రభువా, ఏమి లేనప్పుడు నువ్వు దీవించావు తండ్రి, మీకు స్తోత్రాలు. ఒకదాని ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇస్తూ వచ్చా, నీకు స్తోత్రాలయ్యా. ఎప్పుడు ఇస్తే దూరం కాలేదు, కానీ ఈ రోజున 7 ఫ్యాక్టరీల వల్ల నీ దగ్గర రాలేకపోతున్నాడు. లేకపోతే ఈ రాత్రి 6 ఫ్యాక్టరీలు తగలబెట్టి, ఈ రాత్రి 6 ఫ్యాక్టరీలు తగలబెట్టి ఒక్కడు ఉంచయ్యా. ఏం చేయాలమ్మా? 6 తగలబెట్టి ఒకడు ఉంచయ్యా. నమ్మకానికి కాడికి వస్తాడు. నీకు దూరం పరిష్కారం ఏంది ప్రార్థన కదా? దీవించింది ఎవరు? కృప చూపింది ఎవరు? ఆస్వాదించింది ఎవరు? ఈ స్థితిని మనకి ఇచ్చింది ఎవరు? మరి ఆయన వదిలిపెడితే క్షేమమా? కానీ ఎంత మాత్రమో క్షేమము కాదు. ఏ స్థితిలో ఉన్నా మన విశ్వాసము, మన భక్తి మారకూడదు. దుర్నీతి ప్రవేశించిందా? నిధిగా జీవిస్తావు, కానీ అభివృద్ధి పొందే కొద్దీ, విస్తరించే కొద్దీ దుర్నీతికి దగ్గర అయిపోతావు. కానీ గుర్తుంచుకో, మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృపనెన్నడూ మర్చిపోవద్దు. ఆరోగ్యము, మన కుటుంబము, మన బిడ్డలు కానీ, మన ఆస్తి కానీ, మన అంతస్తు కానీ, మన చదువు కానీ, మనకున్న ఈ స్థితి కానీ, ఇదంతా ప్రభు ఇచ్చింది. ఏనాడు మర్చిపోక ఎల్లప్పుడూ కృతజ్ఞులమై జీవించాలి దేవునికి. లోకాన్ని ప్రేమించావా? లోకాశను ప్రేమించావా? దేవునికి శత్రువు అయిపోతూ ఉన్నావు. జాగ్రత్త. తెలిసి తెలియక దేవునికి శత్రువు అయిపోతూ ఉన్నాం. అందుకే 2 కొరింథీ పత్రికలో పౌలు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు తేటగా, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు దాని ముందు కూడా ఉంది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలంటే అపవాది, సాతాను.
క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయములకు విగ్రహములతో అన్ని వ్యతిరేకాలు. దేవుని ఆలయానికి విగ్రహాలు. అది విగ్రహం అంటే ఏంటి? ఒక రూపాన్ని దేవుడుగా చేయటం. అది ఏ రూపమైనా కావచ్చు, దాన్ని దేవుడుగా పూజించటం. సర్వశక్తుడైన దేవుని ఇదిగో ఈ చిన్న విగ్రహంలో పెడితే ఒప్పుకునేవాడు కాదు కదా. అసలు ఒప్పుకోడు ఆయన. మహిమల దేవుడైన, మహిమా స్వరూపుడైన వాటిని మనము ఈ లోక సంబంధవాడితో మనం పెడితే ఎంత మాత్రము ఆయన సహించేవాడు కానే కాదు. అందుకే విగ్రహాలంటే అంత కోపం దేవుడికి. జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ్యంలో కూడా విగ్రహాలు వచ్చేసాయి. నీ కుటుంబంలో కూడా విగ్రహాలు వచ్చాయి, నీ గృహాలు విగ్రహాలు వచ్చాయి, సన్నిధిలో కూడా విగ్రహాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఏదో దాన్ని ఆరాధిస్తూ సేవిస్తూ దాని మీద దృష్టి పెట్టుకుంటే పాపం అయిపోద్ది. ప్రభు అంటున్నాడు, దేవుని మందిరానికి గృహంతో ఏమీ ఇవన్నీ నీలో నాలో ఉండకూడనివి. ఎఫ్సీ పత్రిక వెళితే ఇంకా తేటగా అంటాడు. చూడేదో ఎఫ్సీ పత్రిక ఒకసారి చూద్దాం. వాక్యంలో ఎంత తేటగా జ్ఞాపం చేస్తుందంటే 5వ అధ్యాయము ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయము 10 నుండి చూద్దాం. కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ముందు వచ్చిన చూస్తే 9 కూడాను, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి. దీంట్లో ఉందంట వెలుగు ఫలము, మంచితనము, నీతి, సత్యవాటు కనబడుచున్నది. కనుక ప్రభువునకు ఎవరు సంతోషం కలిగించేది? ఇది దేవునికి. ఎవరు సంతోషపెడుతున్నావు ఈ లోకంలో? నువ్వు చెప్పండి. ఎవరిని సంతోషపెడుతున్నావు నీ జీవితంలో? ఎవరికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నావు? విశ్వాసి, రక్షబడ వ్యక్తి, క్రీస్తు ప్రభువును తన ప్రభువుగా అందించిన వ్యక్తి తన జీవితంలో దేవునిని సంతోషపెట్టే జీవితం, ప్రీతికరమైన దేవునికి ఇష్టకరమైన జీవితం ఎలా వస్తుందో చూడండి. వాక్యం ఉంటుంది, కనుక ప్రభువులకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు. అనగా మనం చేసే పని ఈ దేవునికి ఇష్టమా కాదని పరీక్షించుకోవాలి. మనం చేసే పని నా దేవునికి ప్రీతికరమా కాదా, అనగా నా దేవుడు ఒప్పుకుంటాడా లేదా. ఎవరు ఆమోద ముద్ర కావాలి మన జీవితాల్లో? దేవుని ఆమోద ముద్ర. ఇది ప్రీతికరమైన కాదో ఎరిగి పరీక్షించుకుంటూ వెలుగు సంబంధం నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అనగా ప్రయోజనము లేని అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలాగనగా అట్టి క్రియలు చేయవారు రహస్యము జరిగించే పనులను గురించి మాట్లాడేనా అవమానకరమైంది. సమస్తములు ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపడుతుంది వెలుగే కదా. అందుచేత నిలిచి మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించిన అని చెప్పుచున్నాడు. ఎవరు ప్రకాశం మీద ఉండాలి? క్రీస్తు యొక్క ముఖ ప్రకాశము. క్రీస్తు ప్రభువారి వెలుగు మనకు ప్రకాశిస్తే మనలో చీకటంతా పారిపోతుంది. మనలో ప్రతి అపవిత్రత బయలుపడుతుంది. మరి ముఖ్యంగా మన హృదయంలో పాపమంతా బయటపడుతుంది. ఒప్పుకుంటాం. యెషయా వెళితే ఒక్కసారి చూడండి. ఒక్కసారి యెషయా 5వ అధ్యాయంలో ఎంత తేటగా వాక్యం ఉంటుందంటే 6వ అధ్యాయము, రాజైన ఉజ్జియా 30వ సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు
ప్రభువు ఆశ్రయుడై ఉండగా నేను చూచి తిని. ఎవరు చూచాడంట? ఎవరు? హిజ్కియా. ఎవరు చూచాడు? ప్రభువుని. ఎక్కడున్నాడు ఆయన? అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయున్నాడు. ఎలా దర్శనం చూడండి, అక్కడ ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు అనగా మహాదూతలు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు అనగా ప్రతి శరాపు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొనుచు. ఇది ముఖాన్ని కప్పుకుంటున్నారండి. ఎందుకు? శరాపులు దేవుని సన్నిధి పనిచే దూతలు ఆయన ముఖదర్శనము చూడలేక 2తో ముఖాన్ని కప్పుకుంటూ, 2తో పాదాలు కప్పుకుంటూ, 2 దిగుడుతూ స్తుతిస్తూ ఏమని చూడదు? వారు సైన్యముల యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నేను దాని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు గాన. ఓ పక్కన పలికితే రిప్లై ఏమని? ఒకే మాట. వారి ప్రార్థన ఎలా ఉంది? 2తో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతోటి, 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో పనిచేస్తూ ఎగురుతున్నాయి. ముఖాన్ని కప్పుకున్నాయి, పాదాలు ఎక్కడ? దేవుని సన్నిధిలో. ముసుగేసుకుంటే కోపం మనకి. పరు ముఖాముఖి చూశానంటావు. ప్రభు చెప్తాడు, ఏ మనుషులను చూసి బ్రతకలేడు. దర్శనం అంటావు. దేవుని సన్నిధించే ఈ శ్రాపులు కూడా ఆ మహిమను చూడలేక 2తో ముఖాన్ని కప్పుకున్నాయి, 2తో పాదాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ వారి నోట ఒకే మాట, సైన్యంలో కలిపి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందని గానాలు చేస్తూ ఉంటే ఆ స్వరానికి గడప కమ్ములు పునాదులు కదులుతూ ఉంటే తర్వాత మందిరము ధూపము చేత నిండి ఉండగా నేను వెంటనే ఆయన ముఖకాంతి చూడగానే ప్రవక్త యెషయా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఇంతవరకు తెలియదా? ఇంతవరకు తెలియదా? 3వ వచనంలో మాట్లాడాడు, ప్రవచించాడు. యెహోవాకు ఇదే అన్నాడు, ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు అని దేవుడు మాటలు పలికాడు. కానీ ఈ రోజున ఆయన ప్రత్యక్షత చూడగానే తన పాపాన్ని బయలు పరిచాడు. అయ్యో నేను అపవిత్ర పదవులు గలవాడిని. అంత మాత్రమే కాదు, అపవిత్ర పదవులు గల జనుల మధ్య నివసించేవాడిని. నేను నశించి తిని సైన్యముల యెహోవా నేను చూశాను. ఎప్పుడు వచ్చింది ఈ తలంపు? అని వెలుగు ప్రకాశించినప్పుడు దేవుని సన్నిధిలో అని ముఖ దర్శనము చేత మన జీవితాలు సరిచేయబడాలి. ఎందుకు? ఆదివారపు ఆరాధన వాక్య వెలుగులో సరిచేయబడటానికే. ఈ రోజున వాక్యము ద్వారా ప్రభు నీతో నాతో మనం మాట్లాడితే, అయ్యో ఈ బలహీనతలో ఉంది అని ప్రభు గద్దిస్తే వెంటనే పశ్చాత్తాపంతో విడిచిపెట్టడానికే ఇది నాని ప్రభు నీకు నాకు ఇచ్చింది. సరదా కూర్చొని 4 పాటలు పాడి కదా, పాటలు పాడి స్వరమెత్తి ప్రార్థన చేసి స్తోత్రాలు చెప్పి నిలబడి కూర్చొని కానుక వెళ్ళిపోవడానికి కాదు, ఆయన ముఖ దర్శనము చేత మన జీవితాలు సరిచేయబట్టడానికి. ఎప్పుడైతే దేవదేవుని ఆ దర్శనము చూశాడో కనీసం ప్రభు కూడా మాట్లాడలేదు. ఆనాడు జక్కయ్యతో కూడా అంతే కదా. జక్కయ్య చెట్టుకి కూర్చున్నాడు, ప్రభు చాగాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను ఇంట బస్ వేసి వస్తున్నాడు. దిగాడు, ఇంటికి చేర్చుకున్నాడు. ప్రభు ఒక్క మాట మాట్లాడేదమ్మా, నిలబడ్డాడు. ఏమంటున్నాడు? నేను ఎవరికి అన్యాయంగా ఏమైనా తీసుకుంటే 2 అంతలు ఎవరు చెప్పారు? ఆయన ముఖ దర్శనం.
కీర్తనకారుడు అంటాడే, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఎక్కడ? ఆయన ముఖ కాంతిలో. నేను జ్ఞాపం చేస్తున్నాను. దేవుని సన్నిధికి వచ్చి మనం అడగాల్సిందే, ప్రభువా నన్ను సరిచేయి ప్రభువా. ప్రభువా నీకు నాకు దూరంగా అడ్డుగా ఏది ఉన్నా సరే తీసివేయండి తండ్రి. నాలో పనికిరాని తీగలు తుంచివేయండి ప్రభువా. నన్ను సరిచేయండి తండ్రి. ప్రార్థన చేయడం కూడా సన్నిధికి వచ్చినప్పుడు ఆడకు వచ్చే ముందు గబగబా స్నానం చేసి తలస్నానం చేసి బట్టలు మార్చుకొని బైబిల్స్గా పరిగెత్తావు కదా, ఒక్క క్షణము మోకరించి నీ గదిలో, తండ్రి నీ సన్నిధికి నేను వెళ్తున్నాను ప్రభువా, ఈ దినాన నేను నేర్చుకోవాలి, నాకు బోధించు తండ్రి, నాతో సూటిగా మాట్లాడు ప్రభు అని ఏనాడైనా ప్రార్థన బాగుందా నీకు చెప్పాను. పరిగెత్తుకుంటూ వస్తాం, టైం చూసుకుని ఆలస్యం అయిపోతుందని. కలిసి కూర్చొనైనా సరే రాగానే తండ్రి నీ లక్ష్యం కావాలి, నేను సరిచేయబడాలి ప్రభువా, నీకు ఇష్టంగా జీవించాలి. ప్రార్థన చేసేప్పుడైనా కూడాను జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్నేళ్ల మన భక్తి జీవితంలో, ఇన్నేళ్ల మన యాత్రలో ఇదిగో ఈ ప్రార్థన నీలో నాలో లేకపోతే ఎన్ని ఆదివారాలు గడిచే కూడా ప్రయోజనం లేనే లేదు. హిజ్కియా ఒక్కసారి ఆయన స్వరూపదర్శనాన్ని చూశాడు. తన పాపమంతా ఒప్పుకోండి, అయ్యో నేను అపవిత్ర పదములు గల వాడిని, నా నోరు మంచిది కాదు, నా మాటలు మంచివి కావు. వదిలేశాడు దేవుడు. ఆ పాపం ఒప్పుకోగానే పరిశుద్ధపరిచాడు దేవుడు. ఎలా పరిశుద్ధపరిచాడు చూడదేతో వెంటనే అప్పుడు ఎవరు వచ్చారు? ముఖమును కప్పుకొని కాళ్ళను కప్పుకొని ఎగురుతూ స్థుతిస్తున్న ఆ శరాపులో ఒకడు బలిపీఠం నుంచి తీయబడిన నిప్పును కారుతో పట్టుకొని ఎగురుకుంటూ వచ్చి దానిని యెషయా పెదవులకు తగిలింపగా, మాట చెప్పాలంటే కాల్చబడిన పెదవులు. ఏ పెదవులండి? దేంతో కాల్చబడింది? ఆయన సన్నిధిలో బలిపీఠము దగ్గర మండుచున్న అగ్నిలో నుంచి తీయబడిన కొరవి చేత ఇదిగో యెషయా పెదవులు కాల్చబడ్డాయి. ఉందా ఈ అనుభవం నీకు? కాల్చబడిన పెదవులు, కాల్చబడిన జీవితము, ఈ అపవిత్రతో దాన్ని కాల్చేవాడు ఆయన. నువ్వు ఒప్పుకుంటే, ఒప్పుకోకపోతే వెళ్ళిపోతా ఉంటాడు. ఆయన ముఖ దర్శనములో మన పాపాలు బయలుపరిచినప్పుడు, మన హృదయ స్థితి తెలియజేసినప్పుడు ఒప్పుకున్నావంటే శుద్ధి చేసే పని ఆయంది. అందుకే మన పత్రిక పదే చెప్తాం, మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన నమ్మగిన వాడు నీతిమంతుడు. ఏం చేస్తే? ఒప్పుకుంటే. ఎవరు ఒప్పుకోవాలి? నీ కోసం ఇంకొకళ్ళు కాదు, ఎవరి పాపాన్ని వాళ్ళు ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఉంది అనుభవం నీకు? పాపంలో ఒప్పుకొని సజీవుడి జీవితము. లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం, చిగడ మనలో ఉంది, వెలుగంత మాత్రము ఆవులేదు, మంచి క్రియలు లేవు, అంత దుష్క్రియలే. వాక్యం మాట్లాడుతుంది, సరిచేయబడుతూ ఉన్నాం. గద్దించినప్పుడు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఇదిగో దేవుడు తన దూతను పంపుతాడు. ఈరోజు నీకు నాకైతే ఆనాడు యెషయాకు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆ బలిపీఠం నిప్పు కావాల్సి వచ్చింది. కానీ నీకు నాకు ఈరోజు ఉంది క్రీస్తు రక్తం. కేవలం ప్రతి పాపం, క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేయను. ప్రతి పాపం ఆయన కడగలేని, తీసివేయలేని, క్షమించలేని పాపం అంటూ ఏది లేదు. ప్రతి పాపము మనం చేయవలసిందల్లా ఆయన సన్నిధిలో ఒప్పుకోవటమే. చూడండి, ఎఫ్సీ పత్రిక మనం చూసి వాక్యం చూస్తే 5వ అధ్యాయంలో వాక్యం ఉంది. చూడండి, ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. వెలుగు ఫలములు సంస్థములైన మంచితనము, నీతి, సత్యము కనబడుచున్నది కనుక
ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె, అంటే ఇక మన చీకటి ఉండాలా? ఎంత మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మనం వెలిగింపబడ్డాం, ప్రభు చేత వెలిగింపబడ్డాం. మనలో చీకటికి ఎంత మాత్రము తావులేనే లేదు. ఇది పరీక్షించుకో. అలాగే 2 దర్శన పత్రిక 3వ అధ్యాయము ముగిస్తా. 2 దర్శన పత్రిక 3వ అధ్యాయము ఆరవ వచనం చూద్దాం. సహోదరులారా, మా వలన బోధన పొందిన ప్రకారము కాక అక్రమముగా నడుచుకోను. వీళ్ళ విశ్వాస సహోదరు అంటే అమ్మా చెప్పండి. బహు క్లిష్టమైన మాట ఇది. సహోదరులారా, మా వల్ల విన్న బోధ వల్ల కాకుండా అక్రమముగా నడుచుకోను ప్రతి సహోదరుని యొద్ద నుండి ఏం చేయాలంట? తొలగిపోవాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? సహోదరులు ఎవడైనా అక్రమంగా నడుచుకుంటే ఏం చేయాలంట? వాడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. సహోదరుడు అంటే అవిశ్వాస పేరుకు విశ్వాసి. మనం మాట చెప్పమంటారా? సంఘములో అందరూ పరిశుద్ధులే ఉండరు. గోధుమలు ఉంటాయి, ప్రక్కనే ఉంటాయమ్మా గురుగులు కూడా. గురుగులు విత్తింది ఎవరు? అపవాది. ప్రభువు తీసేయడమ్మా. 2 ఎదగాలి. గోధుమలు ఎదగాలి, గురుగులు కూడా ఎదగాలి. కోతకాలం వచ్చినప్పుడు 2 కొయ్యబడతాయి. గోధుమలేమో కొట్టులో, గురుగులేమో అగ్నిలో. అర్థమైందా? అప్పుడు నాకేం చేయడు. 2 ప్రక్కన ఉంటాయి. మన ప్రక్కనే గురుగులు ఉంటాయి, మన ప్రక్కన అవిశ్వాసులు ఉంటారు. సంఘంలోనే మన ప్రక్కన అభాసకులు ఉంటారు, మన పక్కన అబద్ధికులు ఉంటారు, మనతో దుష్టులు ఉంటారు. అనుకుంటాయేమో, దేవా ఎంతకాలం అవుతుంది వీరు నాతోటి, తీసేయి శుద్ధి అంటావు. సంఘాన్ని ఒప్పుకోవడాయినా ఎదగాలి. ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఏవెక్కడికి వెళ్ళాలో అక్కడ పోవాల్సిందే. ఎక్కడ పోతాయి అంటారు? గోధుమలు ఎక్కడికి చేర్చబడతాయి? కొట్టులు అనగా ఆయన భద్రతలో. గురుగులంటే ఎవరు విత్తినవి? ఇవి అపవాది. ఎక్కడికి పోవాలంటావు? అగ్ని ఏమైపోతాయండి? అగ్ని ఏం చేస్తుంది? ఒక టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. తొందరపడొద్దు. ఆయన సమయం వచ్చినప్పుడు, ప్రతిదీ విమర్శ తెచ్చినప్పుడు, ప్రతిదీ న్యాయ విమర్శ తెచ్చినప్పుడు, ఆయన పక్షపాతం లేనివాడు, అన్యాయం చేయనివాడు, న్యాయం తీర్పు తీర్చే దేవుడు ఆయన. బాధ్యపడి మన జీవితాల్లో కృపను చూపేవాడు ఆయన. ఎంత మాత్రము సందేహం వద్దు, ఖచ్చితంగా మన పక్షమున కార్యము చేసే దేవుడు. గోధుమ కొట్లోకి వెళ్ళిపోతాయి, గురుగులేమో అగ్నిలోకి వెళ్ళిపోతాయి. ఒక దినాన అప్పటి వరకు కూడా 2 కలిసి పెరగాల్సిందే. అందుకంటున్నాడు, అయితే కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. ఏంటా జాగ్రత్త? సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము. బోధన అంటే ఏం చెప్పాడు అక్కడ? పారంపర్యం ప్రకారము కాక
అక్రమముగా నడుచుకును ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని, అంటే దూరంగా ఉండు. నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఎలాగూ మమ్మను పునరుచుకోవాలి మీకు తెలియను. మేము మీ మధ్య అక్రంగా నడుచుకోలేదు. ఎవరి వద్ద నేను ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు. మీరు మేము ఎవరికి భారంగా ఉండకూడదు. ప్రయాసతో కష్టంతో రాత్రి బగళ్ళు పని చేయొచ్చు ఉద్యోగం చేసి మీరు మమ్మల్ని పునరుచుకోవాలని మేము మాదిగా పుచ్చుకు చేస్తాం అని మాట్లాడుతూ నెమ్మదిగా అంటాడు. చూడండి ఆఖరికి 11వ వచనము, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొని వింటున్నాము. అటివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సంపాదించుకునే ఆహారం తినచ్చు హెచ్చరించున్నాను. సోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు. మేలు చేయటంలో విసుగవద్దు. అంతేకాదు, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అది కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సంగత్యము స్నేహము చేయకుడి. ఎవరితోటి? బోధ వినని హెచ్చరించిన సరిచేయబడని వారితో దూరముగా ఉండుడి. తెరగా చెప్పిన వాక్యం. రేపు ప్రభు అడుగుతాడు, ప్రభు ముందు చెప్తావు, ప్రభువా సంఘంలో ఉన్నాడు కదా, నేను బయట సేవం చేశానా కదా? వాళ్ళ కోసం ఈ మాట. గోధుమల గురుగులు ఎక్కడ ఉంటాయి? సంఘంలోనే, ఒకే చోటే, ఒకే పొలం. ఆ దేవుని పొలమే. సంఘంలోనే ఉన్నారు కదా అని అందరితో స్నేహం చేస్తే ఏ దేవుని ఆత్మో ఏ దైవపాత్మో కనిపెట్టి చూడాలి. వారి క్రియల వలన వారి ఫలాన్ని తెలుసుకుంటారు. ఏంటి ఆ క్రియలు? వారి మాటలు, వారి చేష్టలు, వారి ఆలోచన, వారి ప్రవర్తన, వారి వలన దేవుని మహిమ అవమానమా? వారు దేవుని సేవించేవారా కాదా? వారు భక్తి పరులా కాదా? వారు విశ్వాసులా కాదా? వారు ప్రార్థనాపరులా కాదా? వారు వాక్యాన్ని ప్రేమించేవారా కారా? ఇన్ని నష్టాలు మనం ముందుంచితే కళ్ళు మూసుకొని ఎలా స్నేహం చేస్తాం? ఎలా జోడుగా ఉంటావు? ఎలా కలిసిపోతావు? లెక్క చెప్పాలి కదా దేవునికి, లెక్క చెప్పాలి కదా. అందుకే సంఘములో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. సంఘములో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. మన స్నేహము, మన మాటలు, మన సహవాసము. ప్రార్థన చేయి. తప్పిపోతున్నారా? లేకపోతే తెలిసిందా? కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభుకు అప్పగించు. ప్రభువా దయతో ఈ సహోదరిని క్షమించి ప్రభువా, సరిచేయి ప్రభువా. అది నీ బాధ్యత, మన బాధ్యత. దేవునికి అప్పగించుటే. అంతేగాని వారి గురించి చెడ్డగా మాట్లాడే అర్హత నీకు నాకు లేదు. ప్రభుకు అప్పగించాల్సిందే. యజమానుడు తీర్పు తెచ్చాల్సిందే. నీతిమంతులు ఇచ్చేది ఆయనే. క్షమిస్తే కరుణించి కరుణ మీద కూడా ఆయనే. అందుకే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయమని, ప్రతి ఒక్కరి కోసం. అందుకే మనం వాక్యం ముగిస్తాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం తేడా వాక్యం తేడలేదు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. ఇంకో మాట, అవిశ్వాసాలు కానీ లోకస్తులు మాత్రమే కాదు, మనలో కూడా అవిశ్వాసులు ఉంటారు. ఉండరా? మనలో కూడా, సంఘములో కూడా నమ్మకార్థ క్రైస్తవ జీవితము. పెరుగు మాత్రమే విశ్వాసులు, పెరుగు మాత్రమే ప్రభువును అంగీకరించిన వారు, పెరుగు మాత్రమే ప్రభువును వెంబడించేవారు.
వారి ఆలోచన హృదయం అంతా కూడా లోకానుసారమైందే, లోకాన్ని ప్రేమించేవారే. వ్యవసాయుడుగా ఉండొద్దు. పగటికి లేదా వెలుగు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తు విర్యాలతో ఏమి సంబంధము, విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయ విగ్రహాలతో ఏం పొందిక. మనము జీవము గల దేవుని ఆలయం అనగా మళ్ళీ ఎవరు ఉంటారు? ప్రభువే. నీలో, నాలో, నీ కుటుంబం, నా కుటుంబంలో ప్రభు ఉంటాడు. మనము జీవముల దేవుని ఆలయమై ఉన్నాము, మర్చిపోవద్దు. తర్వాత నాడు చూడ చక్కని మాట, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చాను, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. కావున మీరు వారి మధ్యన బయలుదేరి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకునండి. తేటగా వాక్యాచరణ చేస్తూ ఉంది. మన స్నేహము, మన సాంగత్యము అవిశ్వాసులతో కాదు, లోకస్తులతో కాదు, ప్రభువుతోనే వీళ్ళు నడుచుకోవాలి. వీళ్ళు సమాధానం నడుచుకోవాలి. దుర్నీతం అనేది మాత్రం ఉండకూడదు. నీతిగా న్యాయాధిపతి తీర్పు తెచ్చేవాడు ఆయన. ఒక దినం అందరం కూడా ఆయన న్యాయపీఠం నిలబడాలి. దేహం చేసిన వాటన్నిటిని బట్టి ఫలం పొందాలి. నీవు నేను కూడా, మంచిదైనా సరే చెడుదైనా సరే. ఇవన్నీ గుర్తుంచుకొని ప్రతి క్షణము భయముతో, భక్తితో, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, సరిచేయడానికి నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖాంతిలో నా పాపాలు కనపడతాయి తండ్రి. కనపడగానే నువ్వు నన్ను గద్దించగానే ఒప్పుకుంటాను ప్రభు, విడిచిపెడతాను ప్రభు, నా జీవితాన్ని సరి చేసుకుంటాను తండ్రి అని చెప్పి ఎప్పుడైతే రెండు తీర్మానం చేసుకుంటామో అప్పుడే నీవు నేను క్రీస్తులో జీవిస్తాను. ఇది ప్రభు జీవించే జీవితం, అది నిరంతరము క్రీస్తు జీవించే జీవితం. అప్పుడు అంతేకాని నువ్వు ప్రతి వారం క్రమంగా వచ్చావనో, క్రమం కానుకలు ఇచ్చావనో, అవి ఎక్కడికి తేడు దేవుడు ఆయన, మన హృదయాన్ని చూచే దేవుడు ఆయన. రక్షణ పొందే పిలపజేయవలసిన పనులవి. రక్షణ పొందకుండా, మరో మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, జీవితాలు దీనికి అప్పగించకుండా నువ్వెంత భక్తి చేసినా కూడా ప్రయోజనం లేదు. ఇదే ముందైనా పశ్చాత్తాపడి ఈ లోక స్నేహము, దేవునితో వైరము, దేవుని శత్రువుతున్న గుర్తెరిగి ప్రభు నన్ను సరిచేయండి, నా జీవితాన్ని ఒక్కసారి చూడు ప్రభువా, నేనేమి సరిచేయబడి నాకు బోధించుతుండని ప్రభువుని అడిగి ప్రభు ద్వారా కృపణ పొందుకుందాం. క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి నిన్ను పవిత్రంగా చేస్తుంది. ఆయన దగ్గర వద్దాం, అజిత కడగబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు, కృపగల దేవుడు ఈ రోజున నీకు నాకు నాకందరికీ దయచేయగాక. ఒకరిద్దాం ప్రాణం చేస్తే కూడాను తల వంచండి. ప్రతివాక్యం కోసమై ప్రభు సంధిలో మన జీవితాలు సరిచేయబడి మా హృదయం బయలుపరిచారు. హృదయ హస్తిగా దేవుడు నీతో నాతో మాట్లాడి సంధించి కృపను చూపులాగున, కనికరించులాగున, సరిచేయులాగున దేవుడి జీవితాలు అప్పగిద్దాం. ఒకటి ప్రార్థన చేయడం దయతో.